ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బిర్యానీ చేసి అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో అందరం కలిసి ప్రయాణం చేస్తూ వార్డులో ఏ కార్యక్రమాలకైనా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ఇలాంటి పుట్టినరోజులు కప్పల్ శ్రీనివాసులు గారు ఎన్నో చేసుకోవాలని మా కోరిక. మేము కోరుకుంటున్నాం. అంతే అంతే. మనకు రంజాన్ బక్రీద్ ఎలాగో అలాగే ఒక పోరాట యోధుడు మా కపిల్ శ్రీనివాసులు అన్న గారి బర్త్డే శుభ సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ముజీబ్. నమస్కారం, నా పేరు రేవతి. ఈరోజు బీసీసీఎల్ పార్లమెంట్ అధ్యక్షుడు 49-50 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఒక 4 సార్లు కార్పొరేటర్ అయ్యి తన జీవితమే రాజకీయానికి అంకితం చేసిన వ్యక్తి. ఇంట్లో కంటే ప్రజల్లో ఉంటూ ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రిలో కూడా నేనుంటానంటూ ప్రజల్లోకి వెళ్ళే మంచి వ్యక్తికి ఈరోజు పుట్టినరోజు. వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అభిమానులు వీళ్ళందరి సమక్షంలో ఆ పుట్టినరోజు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మామూలుగా అన్నదానం చేస్తారు, కానీ ఈ తమ్ముళ్ళకి ప్రేమ ఇంకా ఎక్కువ. చికెన్ బిర్యానీ దానం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన వీళ్ళ కోసం మరియు ప్రజల కోసం ముందుండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందు ఉన్నత పదవులకు ఎదిగి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు శ్రీను. ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. థాంక్ యూ మేడం. వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అభిమానులు అందరూ కూడా ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మామూలుగా అన్నదానం చేస్తారు. ఎక్కువ ప్రేమతో చికెన్ బిర్యానీ అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఆయన అంతేకాకుండా 4 సార్లు కార్పొరేటరు, ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి. ఎవరికి అవసరం వచ్చినా రాత్రనక పగలనక ఏ టైంలో అయినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజారంజకంగా పాలన చేసే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఉన్నత పదవులు ఎదగాలని, ఎంతో ముందుకు పోవాలని, ఆయుర ఆరోగ్యాలతో 100 ఏళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా మన మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సతీమణి రమాదేవి మేడం గారు ఆయనకి విషయం చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు.